ఐబొమ్మ ఆగిందని సంకలు గుద్దుకునే లోపే ఐబొమ్మ వన్ అని ఇంకో ప్రైవసీ వెబ్సైట్ వచ్చింది. ఇందులో కూడా కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమా లింక్ మీద క్లిక్ చేస్తే అది డైరెక్ట్గా మూవీ రూల్స్కి తీసుకెళ్తుంది. సో ఫైనల్గా ఇక్కడ తేలేది ఏంటంటే పైరసీ అనేది ఐబొమ్మతో ఆగిపోలేదు, ఆగిపోయే అవకాశం కూడా లేదు. మరి పైరసీ ఆగిపోవాలంటే ఏం చేయాలి? ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిర్రు, బాగానే ఉంది. నిజానికి రవిది తప్పే, పోలీసులు చెప్తున్నదంతా కరెక్టే. మరి సమస్య ఎక్కడుంది? అదే ఈ వీడియోలో చెప్పుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మనిషి ఆయన తాత ముత్తాతలు సంపాదించిన సొమ్ముతో విపరీతంగా తింటుండు. తిని తిని ఇట్లా అయిపోయిండు. కొద్ది రోజులకి కొవ్వు ఎక్కువయ్యి హాస్పిటల్లో జాయిన్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు డాక్టర్లు మొత్తం ఆయన్ని చెక్ చేసి మంచి డైట్ ఫుడ్ తిను, డైలీ ఎక్సర్సైజ్ చెయ్యి, విపరీతమైన తిండి తినకు, నువ్వు తీసుకునే తిండిలో కూడా న్యూట్రిషన్స్ ఉండేలా చూసుకో అని రకరకాల ముచ్చట్లు చెప్పారు. కానీ అది మనోనికి ఏది నచ్చలే, పెడచెవినే పెట్టిండు. దాంతో ఇక చేసేది ఏం లేక డాక్టర్లు లైపో చేసి మొత్తం కొవ్వు అంతా కత్తిరించేసారు. వాస్తవానికి ఇది హానికరమే, కానీ తప్పలేదు. ఎందుకంటే కొవ్వు ఎక్కువై మనిషి చచ్చిపోతాడేమో, దానికంటే సైడ్ ఎఫెక్ట్స్ బెటరు అన్న ఉద్దేశంతో ఆ పని చేసిర్రు. ఇప్పుడు సినిమా రంగం పరిస్థితి కూడా సేమ్ అట్లనే ఉంది. తరతరాల నుంచి తాత ముత్తాతలు వేసిన లైన్లలో కొన్ని కుటుంబాలే ఆ సినిమా అనే మహాసామ్రాజ్యాన్ని ఏలుతున్నాయి. అంతేకాదు కోట్ల కొద్ది రెమ్యూనరేషన్లు, తాతలు తండ్రుల పేర్లు చెప్పుకొని కోట్ల కొద్ది రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు. మళ్ళీ అందులో కూడా కొన్ని కుటుంబాలకే ప్రవేశం. మితిమీరిన స్వార్థం. థియేటర్లన్నీ కొద్దిమంది వ్యక్తుల గుత్తాధిపత్యంలో ఉన్నాయి. ఇంకో దిక్కు కల్ట్గా తయారైన అభిమానులు. ఎవరైనా వ్యూయరు సినిమాకి వస్తే చాలు వాడిని నిలువున దోసుకోవాలనే స్వార్థం. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి బాకాలు ఊతుకుంటా టికెట్లు రేట్లు పెంచుకొని జనాన్ని నిండా నిలువున ముంచుతున్నాయి. అంతేకాదు రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ సందర్భంగా ఒక ప్రొడ్యూసర్ ఏం చెప్పిండంటే, మేము సినిమా రేట్లు 99 రూపాయలకు తగ్గిస్తున్నాం అంటాడు. నువ్వు సినిమా రేట్లు తగ్గిస్తున్నావు, మరి థియేటర్లో జరిగే మిగతా దోపిడీ? 10 రూపాయల పాప్కార్న్కి 100 రూపాయలు, 20 రూపాయల కూల్ డ్రింక్కి 50 రూపాయలు. థియేటర్లల్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు దాకా మొహం మీద కొట్టినట్టు చెప్పినాయి. అయినా కూడా 100-200 వరకు పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. మరి ఇవన్నీ ఎవడు నియంత్రిస్తాడు? ఇవన్నీ తగ్గించుకోవాలి. అంతేకాదు మీరు కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాలు జనానికి ఉపయోగపడేవి అందులో 10% కూడా లేవు. మొత్తం స్మగ్లర్లని, గ్యాంగ్స్టర్లని, దొంగల్ని హీరోల లెక్క చూపిస్తున్నారు. ఇవన్నీ తగ్గించుకొని నిజాయితీగా సమాజానికి పనికొచ్చే సినిమాలు తీస్తే 50-100 రూపాయలు కనుక టికెట్ పెడితే వీకెండ్లో ఒక మధ్యతరగతి ఫ్యామిలీ హ్యాపీగా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వచ్చేయగలుగుద్ది, మానసిక ఆనందాన్ని పొందుద్ది. అట్లా కాదంటే ఈ రవి లాంటి వాళ్ళు వచ్చి ఆ లైపో చేసినట్టే సినిమాకు కూడా లైపో చేసి పాడేస్తారు. ఐబొమ్మ పోయింది, ఐబొమ్మ 1 వచ్చింది, దాన్ని కూడా కత్తిరిస్తే ఇంకేదో బొమ్మ వస్తుంది, అంతే తప్ప ఆగదు. ఎందుకంటే మనం సినిమాలలో కూడా అదే చూపిస్తున్నాం కదా, స్మగ్లర్లని, దొంగల్ని, బందిపోట్లని, గూండాల్ని హీరో లెక్క చూపిస్తున్నాం కదా. జనాలు కూడా తప్పు చేసినోన్నే హీరో లెక్క ఫీల్ అవుతున్నారు. సో మనం అది మానుకుంటే జనాలు ఇది మానుకుంటారు. దీనికి ఇదే పరిష్కారం, ఇంతకు మించి ఇంకోటి లేదు. కాదు ఇంకేదైనా పరిష్కారం ఉందంటే మీరు దాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.